తెలుగుదేశం జనసేనల బంధం 10 సంవత్సరాలు 10 సంవత్సరాల పైనే ఉంటుంది. ఈ విషయం తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్ళారు. ఏదైతే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పల్లా శ్రీనివాసరావుతో రమ్మనమని పిలిస్తే ఆయన వెళ్ళారని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణులు ఎక్కడా పొరపొచ్చాలు లేకుండా వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణ మరింత పెంపొందించుకుని నిలబెట్టుకునే క్షేత్రస్థాయిలో వివరించాల్సిన అంశాల మీద చర్చించారు ఇరువురు నేతలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యం వల్లనే మోడీ ఆశీస్సులతో ఏర్పడిన కూటమికి ప్రజలు బ్రహ్మప్రదం పట్టారని ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు అన్నారు. జనసైనికులు క్షేత్రస్థాయిలో చూపించిన రణోత్సాహం, తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమిష్టి కృషి, బీజేపీ అభిమానుల ఆదరణ సమిష్టిగా రాష్ట్ర ఓటర్ల తీర్పులో ప్రతిబింబించిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భారీ విజయాన్ని కట్టబెట్టినటువంటి ప్రజల తీర్పుకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు ఈ మైత్రి కొనసాగేలా క్షేత్రస్థాయిలో చర్యలు ఉండాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. దీనికి అనుగుణమైన కార్యాచరణ నిరంతరం తమ పర్యవేక్షణలో అనుసరించేలా చూడాలని నిర్ణయించారు. ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తున్నాయన్న సూచనలు కనిపించిన వెంటనే వాటిని సరిదిద్దే విధంగా మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం ద్వారా గత పాలనలో జరిగిన అరాచకాన్ని ప్రజలు మరింతగా అవగతం చేసుకునేలా వివరించాలని నిర్ణయించారు.